ఎన్ని గుండెపోటు డ్రామాలు అయినా చెప్పుకోవడానికి చాలా చిల్లరగా ఉంది. మేము ఇంత గొప్పవాళ్ళం అంత గొప్పవాళ్ళం తిట్టేస్తాం ఎండేస్తాం కడిగేస్తాం అని చెప్పి పోసాని కృష్ణమురళి పోయి నాకు గుండె నొప్పి వచ్చింది కడుపులో నొప్పి వచ్చిందంటే డాక్టర్లు సైతం డ్రామాలు ఆపండి అని చెప్పిన పరిస్థితి. కాదు మీరేమో దీన్ని కొంత బయట జరుగుతున్న ప్రచారం డ్రామాగా చెప్తున్నారు. పోలీసులు కూడా లేకుంటే డాక్టర్లు కూడా వెళ్ళిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఏం లేదు ఆయనకంతా బాగుందండి. కానీ ఆయన గతంలో ఉన్నటువంటి మెడికల్ ట్రాక్ రికార్డ్ రిపోర్ట్స్ని బయట పెడతారు. వాళ్ళ ఏజ్ హాస్పిటల్ సంబంధించినటువంటి ట్రాక్ రికార్డ్స్ అన్ని కూడా వాళ్ళ అడ్వకేట్లు బయట పెడతారు. ఏమండి ఒకప్పుడు గుండెపోటు వచ్చింది, ఈ రోజు గుండెపోటు రావాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా అని చెప్పి దురదొచ్చి అందరినీ తిడితే దురద ఈ రోజు కంటిన్యూ అయిందా? క్షమాపణకి వెళ్ళలేదా? మనిషి మారడా ఆరోగ్యం మారదా? మీరు అప్పుడు ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు ఆరోగ్య పరిస్థితి ఒకటేనా ఎలా అంటారండి? పరివర్తన చెందిన మనుషులు కదా వీళ్ళందరూ. ఈ పరివర్తన చెందిన మనుషులు ఇప్పుడు సోకాల్ పోస్ట్ అని సజ్జలు చెప్పాడు నేను అన్నాను అన్న మాట పరివర్తన వచ్చింది కదా. ఇంకా పరిపూర్ణత వీళ్ళందరికీ చంద్రబాబు నాయుడు ఎంచుకోవడం చాలా మంచి పని చేశారు. మీరు ఈ పేర్లని తిట్టడంలో మామూలుగా అందరినీ తిడితే 1-1 అయి ఉండేది. కానీ మాస్ క్రేజ్ ఫాన్ ఫాలోయింగ్ ఉన్న చంద్రబాబు నాయుడిని, దాంతో లోకేష్ని, జనసేన పవన్ కళ్యాణ్ని వీళ్ళని తిట్టడం వల్ల వాళ్ళకి ఫ్యాన్స్ ఉంటారండి. వాళ్ళ మనోభావాలు హర్ట్ అయినాయి. ఇప్పుడు హర్ట్ అయితే ఏం చేస్తారండి? సొంత ఇంట్లో అమ్మా నాన్న ఏదో తిట్టిన ఫీలింగ్లో వచ్చి వాళ్ళు కేసులు పెడతారు. పరిణామాలు భరించు